హలో అండి, నమస్కారం. ఈరోజు మనం జావాస్క్రిప్ట్లో కామెంట్స్ గురించి తెలుసుకుందాం. సో కామెంట్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జావాస్క్రిప్ట్ కామెంట్స్ కెన్ బి యూస్ టు ఎక్స్ప్లెయిన్ జావాస్క్రిప్ట్ కోడ్ అండ్ టు మేక్ ఇట్ మోర్ రీడబుల్ అనేసి ఉంది. అంటే మీరు ఏదైతే జావా కోడ్ని రాస్తున్నారో దాన్ని మనము చదవడానికి ఇలా కామెంట్ అనేసి పెట్టుకుని ఆ లైన్ తర్వాత ఇలా రాసుకుంటాం అనమాట. సో అది ఏమవుతుందంటే ఈ కోడ్ని రీడబుల్గా చేస్తుంది. సో అర్థమైంది కదా. మీకు సింపుల్గా చెప్పాలంటే మనము డైలీ వాడే ఇన్స్టాగ్రామ్ని తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక ఇన్స్టాగ్రామ్ అనుకోండి. సో మీరు రీల్స్ చూస్తూనే ఉంటారు. సో మీకు ఒక తెలియని రీల్ వచ్చింది. సో ఆ తెలియని రీల్లో ఒక మూవీ ఉంది. ఓకే, ఆ మూవీ ఏంటో నీకు తెలీదు, నాకు తెలీదు. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కామెంట్ బాక్స్ ఉంటుంది కదా, కామెంట్ బాక్స్ని ఓపెన్ చేస్తా. ఎందుకంటే అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్లో ఎవరో ఒకరు కామెంట్స్ పెట్టే ఉంటారు కదా, ఏ మూవీ బ్రో అనేసి. సో ఈ మధ్య కాలంలో రీల్స్ చూడడం కంటే ఎక్కువగా రీల్స్కున్న కామెంట్స్ అనేవి చదవడం చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో ఇక్కడ ఎవరో ఒకరు ఏ కామెంట్ బ్రో, లైక్ ఏ మూవీ బ్రో అనేసి పెట్టే ఉంటారు. సో అక్కడ ఎవరో ఒకరు ఏ మూవీ బ్రో అనేసి దానికి ఇంకొకరు వచ్చేసి రిప్లై పెట్టే ఉంటారు. ఇట్లా 10-20 మెసేజెస్, లైక్ 10-20 కామెంట్స్ అనేవి వచ్చే ఉంటాయి. సో అక్కడ నాకు ఏ మూవీ అనేసి ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఇక్కడ కామెంట్స్ ఎలా యూజ్ అవుతున్నాయి తెలియదని లైక్ సింపుల్గా తెలుసుకునేలాగా చేస్తుంది. ఎగ్జాక్ట్గా మన జావాస్క్రిప్ట్లో కూడా ఈ కామెంట్స్ అంటే అంతే అండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ కోడ్ నేను చదువుతున్నా, ఈ లైన్ నాకు తెలీదు. ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఇక్కడ కామెంట్స్లో ఇది మెన్షన్ చేసావు అంటే ఈ లైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇది ఏది అని, లైక్ ఇది ఎందుకు యూజ్ చేసావు, లేకపోతే అక్కడ ఏ టాపిక్ యూజ్ చేసావు, ఆపరేటర్సా, అలా ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం కామెంట్స్లో. సో ఇది నాకు వేరే పని లేకుండా లైక్ ఏంటి అనేసి గంటలు వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ ఆటోమేటిక్గా నాకు కామెంట్స్లో తెలిసిపోతుంది. సో ఇలా ఒక డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ని ఇంకొక డెవలపర్ చదవాలి అంటే ఈ కామెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, ఒక డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ని ఇంకొక డెవలపర్ లైక్ చదవాలి, లేకపోతే దాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ కామెంట్స్ అనేవి అర్థమవుతాయి. ఒక డెవలపర్ చేసిన కోడ్నే కాకుండా నువ్వు చేసిన కోడ్ అయినా సరే, నువ్వు ఒక కోడ్ బిల్డ్ చేసి ఉంటావు, ఇలా లైక్ ఒక 50-100 లైన్స్ కోడ్ని బిల్డ్ చేసి ఉంటావు. ఓకే, ఇప్పుడు బాగానే నేర్చుకున్నావు, జావాస్క్రిప్ట్ అంతా బాగుంది, ఇప్పుడు చేసేసావు. సో ఆ కిక్లో చేసేసావు. ఫర్దర్గా ఒక 2 years తర్వాత నువ్వు జావాస్క్రిప్ట్ నీకు మళ్ళీ ఏదో లైక్ ఇంటర్వ్యూకో దేనికో అవసరం పడింది, ఈ కోడ్ని లేకపోతే ఈ ప్రాజెక్ట్ నీకు కావాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, సింపుల్గా ఇది ఓపెన్ చేస్తావు. ఆ కామెంట్స్ నువ్వు రాసుకోలేదనుకో, లైక్ ఇది అర్థం కాదు, అరే ఇది ఏదో ఉండే కదా అనేసి మళ్ళీ నువ్వు జావాస్క్రిప్ట్ మొత్తం తిరిగేయాల్సి వస్తుంది. అదే నువ్వు ఇక్కడ సింపుల్గా ఇది ఎందుకు యూజ్ చేసావు అనేసి ఒక కామెంట్ పెట్టుకుంటే, ఇది ఎందుకు యూజ్ చేసావు అనేసి ఒక కామెంట్ పెట్టుకుంటే, అంటే ప్రతి దానికి కాదు, కొన్ని లైక్ డిఫికల్ట్గా ఉంటాయి, నువ్వు నేర్చుకునేటప్పుడే టఫ్గా నేర్చుకుని ఉంటావు, అలాంటి వాటికైనా సరే. లేకపోతే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు లైక్ మనకంటే జావాస్క్రిప్ట్ వచ్చు, వేరే వాళ్ళకి వచ్చి ఉండాలనేసి రూల్ లేదు కదా, వాళ్ళకి సి, పైథాన్ అలా వచ్చు. అదే మనం ఇలా కామెంట్స్లో మెన్షన్ చేస్తే కొంచెం కాన్సెప్ట్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఓకే ఈ కాన్సెప్ట్ యూజ్ చేశారా అనేసి వాళ్ళకి అర్థమవుతుంది. సో మనం డెవలప్ చేసిన కోడ్నైనా వేరే వాళ్ళు డెవలప్ చేసిన కోడ్నైనా సరే ఈ కామెంట్స్ ద్వారా చాలా ఈజీ అవుతుందన్నమాట, రీడబిలిటీ వస్తుంది. సో అందుకోసం ఈ కామెంట్స్ అనేవి యూజ్ చేస్తామండి. సో దీంట్లో అసలు టైప్స్ ఉన్నాయా అంటే కామెంట్స్లో అయితే టైప్స్ ఉన్నాయి మన జావాస్క్రిప్ట్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అంటే స్లాష్ ఇలా డబల్ స్లాషెస్తో యూజ్ చేస్తాం. మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఇలా స్లాష్ ప్లస్ స్టార్ తోటి యూజ్ చేస్తాం అన్నమాట. సో సింగిల్ లైన్ కామెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక కోడ్లో ఒక లైన్కి మాత్రమే కామెంట్ ఇవ్వాలి అంటే ఈ సింగిల్ లైన్ కామెంట్ ఇలా పెట్టేసి ఇస్తామన్నమాట. అదే మల్టీ లైన్ కామెంట్ అంటే 1-2 లేకపోతే ఇంకా ఎక్కువ లైన్స్కి మనం కామెంట్స్ పెట్టాలి అంటే ఈ మల్టీ లైన్ కామెంట్స్ని యూజ్ చేస్తాం. అది ఎలా అంటే స్లాష్ స్టార్ తోటి ఇండికేట్ చేస్తాం అన్నమాట. సో జావాస్క్రిప్ట్లో కామెంట్స్ అనేది ఒక ఐడియా వచ్చింది కదా అండి, అసలు ఎందుకు యూజ్ చేస్తామనేసి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అది మన రీడబిలిటీని పెంచుతుంది. ఈ కామెంట్స్ యూజ్ చేయడం వల్ల ఫర్దర్గా మన సోర్స్ కోడ్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట, చదవడానికి, చూడడానికి, అర్థం చేసుకోవడానికి. సో దట్ సో సింపుల్. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కామెంట్స్లో 2 types ఉంటాయి అనేసి.
సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్, ఇవి ఎలా యూస్ చేస్తాం, డబల్ స్లాష్ స్టార్ అనేసి ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా నేను ప్రాక్టికల్ పార్ట్గా ఈ సింగిల్ లైన్ మల్టిపుల్ లైన్ ఎలా పర్ఫామ్ చేస్తామో చూసేద్దాం, వచ్చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇప్పుడైతే మనము కామెంట్స్కి ప్రాక్టికల్ పార్ట్గా ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ముందుగా అయితే దీంట్లో మనము HTML కోడ్ని తీసుకుంటాం, రైట్? మీకు జస్ట్ ఇక్కడ అర్థం కాకపోయినా వినండి. నెక్స్ట్ టాపిక్స్లో మనం జావాస్క్రిప్ట్ అసలు ఎలా యూజ్ చేస్తాం, ఎలా స్టార్ట్ చేస్తాం అవన్నీ కూడా చెప్తాను. సో ఇక్కడ కామెంట్స్ కాన్సెప్ట్ ఒక్కటే చెప్తున్నాను. ఇక్కడ బాడీ ట్యాగ్ తీసుకున్నా అండ్ ఇక్కడ జస్ట్ H1 ట్యాగ్ అనేది తీసుకున్నా. ఓకే, H1 ట్యాగ్లో వచ్చేసి హాయ్ పెట్టా అండ్ అలాగే ఇక్కడ బాడీ ట్యాగ్ తరువాత స్క్రిప్ట్ ట్యాగ్ అనేది తీసుకున్నాను. స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే, స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఎందుకు తీసుకుంటాం అసలు ఏంటో కూడా మనం నెక్స్ట్లో చూసేద్దాం. మనం ఇంతకుముందు నేర్చుకున్న HTML CSSలో స్క్రిప్ట్ ట్యాగ్ గురించి అసలు వినలేదు, గుర్తుపెట్టుకోండి. సో స్క్రిప్ట్ ట్యాగ్లో నేనేం రాస్తున్నానంటే డబల్ స్లాషెస్ ఇచ్చేసి దిస్ ఇస్ సింగిల్ లైన్ కామెంట్ అనేసి పెట్టా. సింగిల్ లైన్ కామెంట్. ఓకే, తరువాత దీన్ని మనము హ్యాజ్ ఇట్ ఈస్గా క్లోజ్ చేయాలి. ఎలా? ఈ స్లాషెస్ ఇచ్చేసి తర్వాత వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ డాక్యుమెంట్ క్యాప్స్లో వచ్చేసింది. సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేసి ఇచ్చేసి సంథింగ్ జస్ట్ నేను ర్యాండమ్ డేటా అనేది ఇస్తున్నాను. మీరు వీటి గురించి పట్టించుకోకండి ప్రస్తుతానికైతే. నెక్స్ట్ అయితే మనము ఎవ్రీథింగ్ నేర్చుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, డాట్ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్స్ టు జావాస్క్రిప్ట్ కామెంట్స్ అనేసి పెట్టేసా. ఓకే, దీని తరువాత ఇక్కడ నేను సెమీకోలన్ ఇచ్చేసాను అండ్ అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా తీసుకుంటున్నా. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేసి ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ an inner element. Inner element ఈక్వల్స్ టు మై ఫస్ట్ పారాగ్రాఫ్ అనేసి రాస్తున్నాను, లేకపోతే మై ఫస్ట్ కోడ్ అనేసి రాస్తున్నా. మై ఫస్ట్ కోడ్. ఓకే, సో ఇలా రాసాక బయటికి వచ్చేసి నేనేం చేస్తున్నానంటే స్క్రిప్ట్ ట్యాగ్ అయితే ఓపెన్ చేసాంగా, స్క్రిప్ట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఓకే, స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేసేసాం అండ్ దాని తర్వాత ఏం క్లోజ్ చేయాలి? ఓకే, ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, రైట్? సో ఇక్కడైతే బాడీ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాం.
ఇక్కడ మనం బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాం అండ్ అలాగే HTML ట్యాగ్ని కూడా క్లోజ్ చేసేస్తున్నాం. సో దీన్ని ఇప్పుడు సేవ్ అయితే చేసేద్దాం. కామెంట్స్ డాట్ అనేసి అయితే సేవ్ చేసేసాం. అండ్ ఇప్పుడైతే రన్ చేసేద్దాం. సో ఇక్కడైతే చూసారు కదా, నేను కామెంట్స్లో ఏమి ఇచ్చాను, దిస్ ఈజ్ సింగిల్ లైన్ కామెంట్ అనేసి ఇచ్చాను. ఇదేమన్నా బయట కనిపించిందా మనం బ్రౌజ్ చేసినప్పుడు? లేదు కదా. సో ఎగ్జాక్ట్గా మనకి ఇలానే వర్క్ అవుతుంది. అంటే లైక్ ఇక్కడ మనము ఏమి ఇచ్చినా కూడా కామెంట్స్లో మనకు డిస్ప్లే అవ్వదు. కాకపోతే ఇక్కడ చూస్తే మనకి ఇదేంటి అనేసి దిస్ ఇస్ సింగిల్ లైన్ కామెంట్ అనేసి వచ్చింది. ఇప్పుడు నేను లైక్ ఎంటర్ కొట్టేసి దిస్ ఈజ్ మల్టీ లైన్ కామెంట్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి, ఇది మార్చేయాలి. మల్టీలైన్ అంటే నేను ఏం చెప్పాను, /* అయితే పక్కగా ఉండాలనేసి చెప్పాం కదా. స్టార్ ఓకే, ఇక్కడ కూడా మనం మార్చేయాలి. ఇలా. సో ఇప్పుడు దీంట్లో సేవ్ చేసేసి రన్ చేస్తే సో ఇప్పుడు కూడా దీంట్లో అయితే హాయ్ అని మాత్రమే వస్తుంది. మనం ఆ కామెంట్స్లో ఎన్నిసార్లు ఎంటర్ చేసినా కూడా ఏది రాదండి. ఓన్లీ కామెంట్స్లో ఏదైతే చేసామో అది అస్సలు రాదు. మిగతా దాంట్లో ఏమైతే డేటా ఇచ్చామో అది వస్తుంది. సో ఇక్కడైతే మనకి జస్ట్ హాయ్ అనేసి వచ్చింది. మనము సింగిల్ లైన్ కామెంట్ అంటే డబల్ స్లాషెస్ ఇచ్చి యూస్ చేసాం. మల్టీ లైన్ కామెంట్స్ అంటే లైక్ స్లాష్ అండ్ స్టార్తో యూస్ చేసాం కదా. సో బేసిక్గా వీటిని మల్టీ లైన్ కామెంట్స్ అంటే 3-4 లైన్స్కి లేకపోతే ఇంకా ఎక్కువ లైన్స్ కూడా ఈ మల్టీ లైన్ కామెంట్స్ ఇవ్వచ్చు. సింగిల్ లైన్ అంటే ఒక్కటే లైన్కి మనం కామెంట్స్ ఇవ్వచ్చు. అసలు కామెంట్స్ ఎందుకు యూస్ చేస్తారో మనం క్లారిటీ వచ్చింది కాబట్టి జస్ట్ ఈ క్లారిటీ ఉంటే చాలు మనకి. ఇంకా నెక్స్ట్ టాపిక్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. సో స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.